హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఫుడ్ ఈజీ హెల్త్ ఛానల్. టుడే స్పెషల్ రెసిపీ వచ్చండి. చూడండి, ప్రోటీన్ పకోడీ, ప్రోటీన్ ఉల్లి పకోడీ అండి. ప్రోటీన్తో ఉల్లి పకోడీ వేసి చూద్దాము. దానికోసం మనం తీసుకున్నాం చూడండి, అన్ని ప్రోటీన్స్ అండి. మిల్లెట్స్, పల్లీలు, సోయాబీన్స్, రాజ్మా, చౌలీ, అవన్నీ తీసుకున్నానండి. చూడండి, అవన్నీ నైట్ నానబెట్టేసాము. సో వాటిని మార్నింగ్ తీసుకుని వాటిని మిక్సీ వేస్తున్నాను. అందులో కొంచెం తగినంత సాల్ట్ వేసుకున్నాను అనమాట. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుని దాన్ని మిక్సీ వేసుకోవాలండి. చక్కగా వచ్చింది చూడండి. ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మళ్ళీ మిక్సీ వేసుకున్నాం. మెత్తగా అయ్యే వరకు మనం చక్కగా వేసుకోవాలండి. వేసుకున్నాక 2 ఆనియన్స్ తీసుకున్నాను చూడండి. దాని కొరకు 2 ఆనియన్స్ అండ్ 2 చిల్లీస్ తీసుకున్నాను. దాన్ని చక్కగా మనం పకోడీకి ఎలా నిలువుగా కోసుకుంటామో ఆనియన్స్, సో అలా కోసుకొని రెడీ చేసేసుకున్నాము. సో ఇప్పుడు మనం ఆల్రెడీ బౌల్లోకి తీసేసుకున్నాము నా ప్రోటీన్ పిండిని. సో ఆ పిండి మొత్తం వేసి అందులో మనం ఏవైతే కరివేపాకు కూడా తీసుకున్నానండి నేను, అవన్నీ తీసి అందులో వేస్తున్నాను చూడండి. ఇప్పుడు దాన్ని మిక్స్ చేసుకుంటాము. ఒకసారి హ్యాండ్తో మిక్స్ చేశాక మనం ఈలోపు చాలా హెల్తీగా ఉంటుందండి. ఈలోపు మనం స్టవ్ ఆన్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకుని చక్కగా చూడండి, కడాయి తీసుకుని స్టవ్ ఆన్ చేశాను. ఆల్రెడీ కొంచెం నూనె ఉంది. సో దానిలో ఇంకా నేను కొంచెం నూనె యాడ్ చేస్తున్నాను. సో వేసుకోండి. పకోడీకి ఎలా అయితే నూనె వేసుకుంటామో కొంచెం నిండుగా వేసుకుంటాము, అలా వేసుకోండి. చాలా హెల్తీగా ఉంటుందండి. ప్రోటీన్ మన ఛానల్లో ప్రోటీన్ దోశ కూడా చేసాము, అలాగే కట్లెట్ కూడా చేసాం ప్రోటీన్తో. అదే ఇప్పుడు ప్రోటీన్ పకోడీ చేసాము. చాలా టేస్టీగా ఉంది వ్యూవర్స్. డైలీ ఒకటే తినలేము కదా, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఇవన్నీ ట్రై చేయండి. చాలా హెల్తీ ఉంటుంది. కాకపోతే పకోడీ కంటే దోశ బెటరు నన్ను అడిగితే కట్లెట్ కంటే, ఎందుకంటే ఆయిల్ ఎక్కువ ఉండదు. సో రోజు అవి తినలేకపోతే ఇది ట్రై చేయండి, ఇది కూడా హెల్తీనే. చూడండి, చక్కగా ఆ పిండిని వేసేసాము పకోడీ. కాకపోతే కొంచెం టైం తీసుకుంటుందండి, స్లోగా ఉడుకుతుంది. మీరు కూడా ట్రై చేయండి. చాలా హెల్దీ రెసిపీస్ మన ఛానల్లో ఉంటాయి. మీరు అందరూ మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ కూడా మనం సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేస్తూ ఉండండి. నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి. చూడండి, చక్కగా ఉడికిపోతుంది. సో మనం దాన్ని ఒకసారి రివర్స్ చేసుకుందామండి. ఆనియన్స్ అన్నీ చక్కగా ఉన్నాయి. చక్కగా మనకి బయట బండ్ల దగ్గర ఎలా అమ్ముతారు పకోడీ, అలా చక్కగా వస్తుందండి. చూడండి, మనం అక్కడ అంటే అన్హెల్దీగా ఉంటుంది, మనమే చేసుకుంటే హెల్దీగా ఉంటుంది. చూడండి, గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం అట్లా ఫ్రై చేసాము. ఇప్పుడు మనం తీసేస్తున్నాం. చాలా టేస్ట్గా ఉంది వ్యూవర్స్, మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ఇందులో ఏమీ మిక్స్ చేయలేదు. సో సోడా ఉప్పు అలాంటివి కూడా ఏమీ వేసుకోవద్దు, మనం కదా తినేది. సో మనం హెల్దీగా తినాలి కాబట్టి సో అవేమీ వేసుకోవట్లేదు. చూడండి, మీరు కూడా ట్రై చేయండి. దాన్ని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాము. మరిన్ని వీడియోస్ కోసం మన ఫుడ్ ఈజీ హెల్త్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి వ్యూవర్స్. చాలా హెల్తీ రెసిపీస్ మన ఛానల్లో ఉంటాయి. మీ సపోర్ట్ ఎంతైనా అవసరము. మీరు కూడా మాకు సపోర్ట్ చేస్తారని ఎంతగానో ఆశిస్తున్నాను. సో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.